హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలోని మీకు నేను 6 ఈజీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ షేర్ చేస్తున్నాను అనమాట. నా మోస్ట్ ఫేవరెట్ రెసిపీస్ ఇవన్నీ కూడాను. సో ఈరోజు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కంప్లీట్ వీడియో చూసేయండి. మీకు ఏ రెసిపీ నచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఓకే, సో ఫస్ట్ అయితే ఈరోజు నేను చేస్తున్నది బ్రేక్ఫాస్ట్ స్మూతీ బౌల్ అనమాట. ఫస్ట్ నేను ఇక్కడ గ్రనోలా చేస్తున్నాను. నార్మల్‌గా గ్రానోలా, కార్న్‌ఫ్లేక్స్ అవన్నీ కూడా మనకు బయట దొరుకుతాయి. బట్ ఇప్పట్లో అయితే అస్సలు బాగోట్లేదు. ఇంగ్రీడియెంట్స్ చూసినట్టయితే చాలా షుగర్స్ యాడ్ చేసేస్తున్నారు. అందుకని చెప్పి నేను కొనడం మానేశాను. కార్న్‌ఫ్లేక్స్ కానీ అవన్నీ గ్రానోలా గానీ అవేవి కొనట్లేదనమాట. అండ్ సీరియల్స్ ఏవి కూడా కొనట్లేదు. నేను ఇంట్లోనే చేస్తున్నాననమాట. సో ఇది ఫస్ట్ నేను ఇంట్లో చేయగానే మా ఇంట్లో అందరికీ నచ్చింది. సో అప్పటి నుంచి నేను ఇంకా మానేశాను. క్లీన్ ఇంగ్రీడియెంట్స్ అండ్ ప్లస్ మనకి తెలుస్తున్నాయి కదా ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడాను. అండ్ వెరీ ఈజీ టు మేక్. సో నేను ఎలా చేశానంటే ఓట్స్, సిన్నమన్ పౌడర్, హనీ, కొంచెం ఆయిల్, కోకోనట్ ఆయిల్ అయితే బెటర్, అండ్ వెనిలా ఫ్లేవర్ అండ్ స్వీట్నెస్ కోసం కొంచెం హనీ ఆర్ మేపుల్ సిరప్ ఏదైనా పర్లేదు. సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట. అవంతా కూడా మంచిగా కలవాలి. సో ఓట్స్ ఏమో చాలా రకరకాల ఓట్స్ ఉంటాయి కదా, బట్ ఎప్పుడు కూడా 100% హోల్ గ్రెయిన్ ఓట్సే తీసుకోండి. క్విక్కర్లోనే ఉంటాయి కదా, అది అంటే 5 మినిట్ ఓట్స్ అలా ఉంటారు, అదేమీ వద్దు. సో ఇదే తీసుకోండి, 100% హోల్ గ్రెయిన్ ఉండాలి. అప్పుడే మనకి బాడీకి మంచిది అనమాట. సో అదంతా కూడా నేను మిక్స్ చేసిన తర్వాత ఒక బేకింగ్ షీట్ ఉంటుంది కదా, అది తీసుకొని పార్చ్మెంట్ పేపర్ మీద ఓట్స్ గ్రానోలా అంతా కూడా వేస్తాను. ఇది బేసిక్ గ్రానోలా. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్గా చేయొచ్చు మనం గ్రానోలా. నేను మీకు మేబీ నెక్స్ట్ వీడియోలో అది చూపిస్తాను. ఒక ఇంట్రెస్టింగ్ అనమాట. నేను ట్రై చేస్తున్నాను. అది మీకు నేను ఖచ్చితంగా చూపిస్తాను. ఓకే, అది చాలా చాలా బాగుంటుంది. ఇదైతే మాకు మోస్ట్ ఫేవరెట్. చాలా ఈజీ టు మేక్ అండ్ వెరీ వెరీ హెల్దీ అండ్ న్యూట్రిషియస్. సో చాలా సింపుల్ కదా. ఇప్పుడు మనం ఓవెన్లో పెట్టేసుకోవడమే. ఓవెన్లో పెట్టేసుకున్న తర్వాత ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. నేను టెంపరేచర్ ఎంతసేపు పెట్టాలి అనేది చెప్తాను. ఇది మీరు ఒకసారి చేసుకుంటే మీకు అది 1 వీక్ ఉంటుంది. ఫ్రెష్గా చేసుకుంటే బెటర్. ఇంత చేసుకొని వేస్ట్ చేయడం వేస్ట్. చిన్న బాక్స్లో ఉంచుకోవడమే ఈజీ కాబట్టి. సో అది ఓవెన్లో అయ్యే లోపల నేను ఇక్కడ స్మూతీ బౌల్ చేస్తున్నాను. అండ్ ఈసారి ఫ్రెష్గా స్ట్రాబెర్రీస్ మనకు దొరుకుతాయి కదా, తీసుకున్నాను. ఈసారి నేను హోల్ ఫుడ్స్ మార్కెట్లో తీసుకున్నాను. చాలా చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. ఒక్కొక్కసారి అయితే కొన్ని స్ట్రాబెర్రీస్ పాడైపోతూ ఉంటాయి కదా, బట్ ఈసారి అలా లేదు, అన్ని స్ట్రాబెర్రీస్ బాగున్నాయి. అండ్ స్ట్రాబెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది అండ్ బెర్రీస్ ఆర్ వెరీ 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 హెల్దీ. సో ఇక్కడ నేను వైల్డ్ బ్లూబెర్రీస్ తీసుకున్నాను. వైల్డ్ బ్లూబెర్రీస్కి రెండింటికి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. వైల్డ్ బ్లూబెర్రీస్లోని మోర్ న్యూట్రిషియస్, అంటే క్యాలరీస్ కానీ దేనికైనా కూడా దానికి నార్మల్ బ్లూబెర్రీస్ కానీ దీంట్లో ఎక్కువ ఉన్నాయి అంటారు అనమాట. రైప్గా ఉండేటప్పుడు ఫ్రీజ్ చేసేస్తారు, దానివల్ల ఏంటో మరి. సో చాలా చాలా బాగుంటాయి. ఎక్కువగా నేను ఇలా స్మూతీస్లోకి వీటికే తీసుకుంటాను అనమాట. బట్ ఈరోజు స్మూతీ బౌల్ చేస్తున్నాను. సో స్ట్రాబెర్రీస్, వైల్డ్ బ్లూబెర్రీస్, గ్రీక్ యోగర్ట్, ఇది సూపర్ హెల్దీ. ఫేజ్ తీసుకుంటాను. ఐస్ క్యూబ్స్ తోటి గ్రైండ్ చేసేయడమే. సో మీకు థిక్గా ఇష్టమా, థిన్గా ఇష్టమా, డిపెండ్స్ ఆన్ యూ. నాకైతే కొంచెం మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలి బౌల్ అనేది, స్మూతీ బౌల్ అనేది. బయట అయితే థిక్గా ఇస్తారు కదా, ఇలా అంటే కూడా పడదు. బౌల్లో అలా ఉంటుంది, థిక్గా ఉంటుంది. అలా కూడా చేసుకోవచ్చు. బట్ ఈసారి నేను మీడియం కన్సిస్టెన్సీలో చేస్తున్నాను. సో అంత గ్రైండ్ చేసేసిన తర్వాత అందులో నేను హాఫ్ బనానా వేసాను. ఇంకొక హాఫ్ బనానా టాపింగ్ కింద యూజ్ చేస్తాను అనమాట. ఒకవేళ మీకు థిక్గా కావాలి అంటే యోగర్ట్ వెరీ లిటిల్ వేయాలి, అప్పుడు చాలా థిక్గా వస్తుంది. కాకపోతే కొంచెం హై కెపాసిటీ బ్లెండర్ ఉండాలి, అప్పుడైతే మనకి మంచిగా గ్రైండ్ అవుతుంది. ఎందుకంటే మనం ఎక్కువగా లిక్విడ్ అది వేయట్లేదు కాబట్టి. ఓకే, బట్ నేనైతే ఈ బ్లెండర్ ఎందుకు తీసుకున్నా అంటే నాకు మీడియం కన్సిస్టెన్సీ ఇలా రావాలి, నాకు ఇలా ఇష్టం. ఓకే, సో ఒక్కొక్కసారి నేను ఇలా చేస్తాను, ఒక్కొక్కసారి థిక్గా ఉండే స్మూతీ బౌల్ లాగా చేస్తాను. మీ ఇష్టం, మీ ఇంట్రెస్ట్ బట్టి చేసుకోండి. మేబీ నెక్స్ట్ టైం నేను అది చూపిస్తాను. సో ఇలా బౌల్స్లోని వేసేసుకోవడమే. ఇప్పుడు చూసారంటే నేను పెద్దగా స్వీట్నర్స్ కానీ ఏమీ యాడ్ చేయలేదు కదా, ఓన్లీ టాపింగ్స్ అప్పుడే యాడ్ చేస్తాను. ఎందుకంటే సూపర్ హెల్దీ అండ్ న్యూట్రిషియస్ అన్నాను. అందుకే ఈవెన్ మీరు డైట్ చేస్తున్నా కూడాను ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇక నేను హాఫ్ బనానా ఉంచాను కదా, హాఫ్ బనానా టాపింగ్స్ కింద వేస్తున్నాను. స్ట్రాబెర్రీస్ అండ్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసిన బనానాలోని చాలా విటమిన్స్, పొటాషియం ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది బెర్రీస్లోని. ఇవన్నీ కూడా న్యూట్రిషియస్ కదా, అందుకే ఈ రెండు నేను యాడ్ చేస్తున్నాను అనమాట. అండ్ నార్మల్ యోగర్ట్ కంటే గ్రీక్ యోగర్ట్ అయితే విటమిన్స్ ఎక్కువ ఉంటాయి అంటారు. అండ్ మన గ్రానోలా వచ్చేసింది, ఓట్స్ గ్రానోలా సూపర్ క్రిస్పీగా ఉన్నది మీరు చూసినట్టయితే. సో నేను టాపింగ్ కింద వేస్తున్నాను. యాక్చువల్గా మేము తర్వాత హాఫ్ తినేసాము దాని మీద వేసుకొని. చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చింది అనమాట, చాలా యమ్మీగా వచ్చింది.
మిగతాది ఏం చేశానో మీకు చూపిస్తాను నేను. సో, తర్వాత డ్రై కోకోనట్ వేస్తున్నాను. నాకు డ్రై కోకోనట్ ఇలాగ బౌల్స్ ఏమైనా చేసేటప్పుడు, స్మూతీ బౌల్స్ చేసేటప్పుడు ఎయ్యాలంటే చాలా ఇంట్రెస్ట్. ప్లస్ కోకోనట్‌లోని చాలా విటమిన్స్ ఉంటాయి గదా! ఒకవేళ మీకు డ్రై కోకోనట్ లేకుండా ఫ్రెష్ కోకోనట్ ఉన్నదనుకోండి, అది కూడా యాడ్ చేసుకోండి. చాలా బావుంటది ఫ్రెష్ కోకోనట్ అయితే. ఫ్రెష్ కోకోనట్ మాకు ఇప్పుడు దొరకదు. ఎందుకంటే మాకు 2 వీక్స్ నుంచి స్నో స్టార్మ్. బయటికి కూడా ఎళ్ళలేదు 2 వీక్స్. చాలా సీరియస్‌గా ఉందనమాట బయట అంతా గూడాను. సో, ఇంట్లో మనకి ఏదుంటే దాంతోటి చేసుకోవడమే అనమాట. అన్నీ మేము స్నో స్టార్మ్ ముందు ఎళ్లి అన్నీ తెచ్చేసుకున్నాము. సో, దట్స్ ఓకే. సో, కోకోనట్ తర్వాత హనీ వేసుకున్నాం అనమాట. హనీ చాలా మంచిది కదా! అది స్వీట్‌నర్. వీటన్నిటికి అదే స్వీట్‌నర్ అనమాట స్మూతీ బౌల్‌లోకి. బట్ బ్లాండ్‌గా ఉంటదని అస్సలు బ్లాండ్‌గా ఉండదు. సూపర్ టేస్టీగా ఉంటది. సో, నా ఒక్కదానికి పీనట్ బటర్ ఏసుకున్నాను. ఎందుకంటే మా హస్బెండ్‌కి, మా శామీకి పీనట్ బటర్ ఇష్టం ఉండదు. మా హస్బెండ్ ఓకే మీడియంగా తింటారు పీనట్ బటర్. బట్ మా శామీకైతే అస్సలు ఇష్టం ఉండదు. బట్ నాకైతే మోస్ట్ ఫేవరెట్. ఈవెన్ టోస్ట్ చేసుకున్నా గూడా క్రాకర్స్ మీద గానీ అన్నిటి మీద ఇష్టమే. సో, మోస్ట్ ఫేవరెట్. సో, ఈ బౌల్ అయితే నాకు చాలా చాలా ఇష్టం. వీక్‌కి అట్‌లీస్ట్ 2 టైమ్స్ అయినా చేస్తూ ఉంటాము. ఎందుకంటే సూపర్ న్యూట్రిషియస్. ఫ్యాట్ అనేది ఉండదు. చాలా బావుంటది. మంచి మంచి క్యాలరీస్ అండ్ మీకు ఫుల్ ఎనర్జీ ఉంటది. మార్నింగ్ అంతా గూడాను అనమాట హ్యాపీగాను. సో, ఖచ్చితంగా చేసుకొని ట్రై చేయండి. సో, రిమైనింగ్ గ్రనోలా నేను ఇలాగ బాక్స్‌లో ఉంచేస్తాను. సో, 1 వీక్ ఈజీగా ఉంటది. ఓన్లీ ఇలా స్మూతీ బౌల్స్‌లోనే గాదు, మీరు యోగర్ట్‌తో కూడా స్నాక్ లాగా తినండి. డైటింగ్ చేసినట్టయితే అలా తినండి బావుంటది. కొంచెం ఫ్రూట్స్, కొంచెం యోగర్ట్ ఇలా గ్రనోలా వేసుకొని తిన్నారనుకోండి, లెస్ క్యాలరీస్ అండ్ మీరు వెయిట్ తగ్గాలనుకుంటే చాలా బాగా ఉపయోగపడుతది. ఓకే. అంటే చిప్సు అలాంటివన్నీ గ్రాబ్ చేయకుండా ఇలా తిన్నారంటే మీకు హెల్త్ కూడా చాలా చాలా బావుంటది. సో, అందుకనే ఇలా బాక్స్‌లో ఉంచుకుంటున్నా. ఎవ్రీ వీక్ ఒకసారి చేస్తూ ఉంటాననమాట. సో, నో మోర్ కార్న్‌ఫ్లెక్స్ బయటేమో కొనట్లేదు అది. సో, ఒక బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది. సెకండ్ బ్రేక్‌ఫాస్ట్. సో, సెకండ్ బ్రేక్‌ఫాస్ట్ ఏమో ఈరోజు బేసన్‌తో చిల్లా చేస్తారు గదా! చాలా విధాలుగా చేస్తారు చిల్లా యాక్చువల్‌గా. ఇది నా స్టైల్‌లో చిల్లా అండ్ వెరీ సూపర్ ఈజీ చిల్లా అనమాట. సో, ఇలా నేను చేసుకుంటూ ఉంటాను. నాకు ఎప్పుడైనా చిల్లా తినాలనిపిస్తే, ప్రోటీన్ చిల్లా తినాలనిపిస్తే ఇలా చేస్తూ ఉంటాను. సో, ఇందులో ఏమేమి వేసానంటే బేసిన్ ఫ్లోర్, సాల్ట్, కొంచెం కారం. మీకు ఎక్కువ కారం కావాలంటే ఎక్కువ కారం వేసుకోండి. ఒకవేళ పిల్లలు తినకపోతే ఈరోజు మా శామీకి ఇవ్వాలి కాబట్టి నేను గ్రీన్ చిల్లీస్ యాడ్ చేయలేదు. బట్ ఆ రోజు తను ఇంకేదైనా కావాలి, ప్యాన్ కేక్స్ లాంటివి ఏమైనా కావాలి అంటే యెస్, నా కోసం అయితే గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుంటాననమాట. నో ప్రాబ్లమ్. డిపెండ్స్ ఆన్ మీ ఇష్టం స్పైస్ లెవెల్ బట్టి. సో, ఇందులో నేను అజ్వైన్ సీడ్స్ యాడ్ చేశాను. ఎందుకంటే టేస్ట్ ఒక రేంజ్‌లో ఉంటది. అజ్వైన్ సీడ్స్ యాడ్ చేస్తే చాలా చాలా బావుంటాయి. ఇలా క్రష్ చేసి యాడ్ చేసేయండి. సో, అవన్నీ యాడ్ చేసిన తర్వాత సాల్ట్, కారం, అజ్వైన్ సీడ్స్, బేసిన్ ఫ్లోర్ అంతా కూడా మంచిగా మిక్స్ చేసేసుకోండి. సో, ఇది ప్రోటీన్ ప్యాక్డ్ ఎందుకన్నానంటే ఫస్ట్ ఇందులో రకరకాల వెజిటబుల్స్ నేను యాడ్ చేస్తూ ఉంటాను. బీ క్రియేటివ్. మీకు ఏ వెజిటబుల్స్ నచ్చితే అది యాడ్ చేసుకోండి. మీకు బేసిన్ ఫ్లోర్ కంటే ఎక్కువ వెజిటబుల్స్ ఎక్కువ ఉండాలి. అంటే బేసిన్ ఫ్లోర్ ఒక 5 టేబుల్ స్పూన్స్ ఉంటే వెజిటబుల్స్ 1 కప్ ఉండాలన్నమాట. అలా క్వాంటిటీ పెట్టుకోండి. సో, ఇందులో నేను లాట్స్ ఆఫ్ ఆనియన్స్, క్యారెట్ షెడ్ చేస్తాం కదా! క్యారెట్ తురుము ఉంటది కదా! అది అండ్ క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాను ఈరోజు. నాకు చాలా చాలా ఇష్టం ఈ 2 కాంబినేషన్ అంటే. ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి. నాకు చాలా ఇష్టం. సో, ఆ 2 కూడా వేసేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకోండి. మంచిగా కలవాలి. అంటే ఎలా ఉండాలి అంటే మరీ దోస బ్యాటర్‌లా ఉండకూడదు. మన ఇడ్లీ బ్యాటర్ రోటీ చేస్తాం అలా కూడా ఉండకూడదు. మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలనమాట. ఉంటే అప్పుడు మనకి ఆ దోస అనేది, ఆ చిల్లా అనేది బాగా వస్తది. ఇందులో కావాలంటే మీరు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కరివేపాకు కూడా వేసుకోవచ్చు. బట్ నేను వేయలేదు. ఈరోజు హైలైట్ నాకు వెజిటబుల్స్. సో, అందుకు నేను వెజిటబుల్స్‌తో చేసుకుంటున్నాననమాట. నా స్టైల్‌లో చెప్పాను కదా! సో, మీ ఇష్టం. సో మెనీ ఆప్షన్స్ అనమాట యూ కెన్ యాడ్. సో, బీ క్రియేటివ్ విత్ చిల్లా. సో, నేనేమో ఇలా చేశాననమాట. సో, ఇలాగా దోస లాగా థిక్‌గా వేసి ఆయిల్ అది యాడ్ చేయండి. నన్ను అడిగితే ఆయిల్ స్ప్రే వస్తుంది కదా! అలాంటిది యాడ్ చేస్తే బెటర్. దాంతోటి అప్పుడు ఆయిల్ అది ఎక్కువ పడకుండా ఉంటది. ఓకే. సో, అలా వేసిన తర్వాత ఇంకా నేను మీదనే ఇంకా మోర్ వెజిటబుల్స్ యాడ్ చేస్తాను. పిల్లలకి అట్‌లీస్ట్ వీక్ ఒకసారైనా ఇవ్వండి. మోర్ వెజిటబుల్స్ ఆళ్ళకి ఎళ్తాయి. మేబీ కొంచెం అల్లరి చేయొచ్చు. బట్ వెజిటబుల్స్ తింటారు కదా! ఈ విధంగాను. సో, క్యారెట్ అయితే నార్మల్‌గా ఇస్తే మా శామీ తినదు. బట్ ష్రెడెడ్ క్యారెట్ అంటే తనకి చాలా ఇంట్రెస్ట్. సో, మెల్లగా అలవాటవుతది వాళ్ళకి కూడాను. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ హెల్తీ ఇంగ్రీడియెంట్స్ కాబట్టి వెరీ టేస్టీ గూడాను. సో, నాకు ఇక్కడ కొంచెం లెస్ ఆయిల్ యాడ్ చేసుకోండి. నేను ఇలా వేస్తున్నప్పుడు కొంచెం ఎక్కువ పడింది. నేను తర్వాత టిష్యూతో తీసాను.
బట్ డోంట్ యాడ్ మోర్ ఆయిల్, ఓన్లీ లెస్ ఆయిల్ యాడ్ చేస్తే బెటర్, మోర్ హెల్తీగా ఉంటుంది. ఓకే, సో ఇలాగా అది అడుగున కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ అది చేసుకోండి, ఫ్లిప్ చేసేసుకోండి అంతే. సో దీంతో కాంబినేషన్ చట్నీ అంటే మీ ఇష్టం ఏదైనా తినచ్చు, బట్ నేను చట్నీతో నాకు ఇలాగ ప్లెయిన్గా తింటాను, ఎందుకంటే నాకు ఓన్లీ వెజిటేబుల్సే వస్తాయి. బేసిన్ ఫ్లోర్ కంటే ఎక్కువ వెజిటేబుల్సే నోట్కి అది వస్తుంది అనమాట. సో నాకు అది ఇంట్రెస్ట్. సో నేనైతే ఈ విధంగా చేసుకొని తింటూ ఉంటాను. సో ఇది సెకండ్ బ్రేక్ఫాస్ట్ నా స్టైల్లోని. యాడ్ ఆన్స్ అంటే మీ ఇష్టం, ఏ వెజిటేబుల్స్ అయినా ఈవెన్ బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు టు బీ మోర్ క్రియేటివ్ అండ్ యూ కెన్ యాడ్ మోర్ ఇంగ్రీడియంట్స్. సో ఇది ఓకే అనిపించింది నాకు. సో దీంతో పాటు నేను బాయిల్డ్ ఎగ్ అయితే కంపల్సరీగా తింటాను అనమాట బ్రేక్ఫాస్ట్కి. వెరీ వెరీ ఇంపార్టెంట్ నాకు బాయిల్డ్ ఎగ్. అంటే ఈరోజు గుడికి వెళ్ళిన అలాంటప్పుడు అవ్వదు మరి పూజలు ఆ టైంలోని, బట్ నార్మల్గా అయితే బాయిల్డ్ ఎగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మెయిన్ బాయిల్ చేస్తాం కాబట్టి సూపర్ హెల్దీ, ఆయిల్ కానీ ఏమీ ఉండదు, ఓన్లీ సాల్ట్ పెప్పర్ యాడ్ చేస్తాను అందులోని. సూపర్ హెల్దీ అండ్ ప్రోటీన్ మనకి చాలా ఇంపార్టెంట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. నార్మల్గా మనం దాన్ని ఇగ్నోర్ చేస్తాము, బట్ ఇగ్నోర్ చేయకూడదు, ప్రోటీన్ కూడా తినాలి, ఫ్రెష్ వెజిటేబుల్స్ అలాంటివన్నీ తినాలి. అంతేకాదు నేను గ్లోయింగ్ జ్యూస్ చేశాను కదా, స్కిన్ జ్యూస్ చేశాను కదా, అది కూడా తాగాను అనమాట ఆ రోజు. ఒక 1 hour తర్వాత వెళ్ళి చూసేయండి, షార్ట్లో పెట్టాను. సో తర్వాత నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ వన్ ఆఫ్ మై హెల్దీ ఆయిల్ ఫ్రీ బ్రేక్ఫాస్ట్. ఆయిల్ అనేది ఉండదు చూసారంటే. సో ఫస్ట్ అయితే బాయిల్ చేసుకున్నాము ఎగ్స్, 2 eggs. సో హాఫ్ కింద కట్ చేశాను. నేనైతే 2 pieces ఖచ్చితంగా తింటాను. మా శామీ ఒక్కొక్కసారి తింటానంటది, ఒక్కొక్కసారి తిన్నంటది, బట్ తనకి ఎక్కువ ఆమ్లెట్, ఎక్కువ ఎగ్ ఉక్రీ అంటారు కదా, అలా ఇష్టం తనకి వేరే విధంగా నేను చేస్తూ ఉంటాను, బట్ నాకు బాయిల్డ్ ఎగ్ ఇష్టం అనమాట. తన కోసం అయితే నేను ఎగ్ బుజ్జి అలాంటివి చేస్తూ ఉంటాను, లేకపోతే డిఫరెంట్ వెర్షన్స్ ఏమైనా. బట్ ఈ రోజైతే నాకు మా హస్బెండ్ కోసం అనమాట ఇది. తన కోసం నేను ప్యాన్ కేక్స్ చేశాను ఆ రోజు, అది నేను చూపించలేదు మీకు నేను. సో ఈరోజు అవకాడో శాండ్విచ్, ఆయిల్ ఫ్రీ శాండ్విచ్, వెరీ వెరీ హెల్దీ శాండ్విచ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈ శాండ్విచ్ కూడా మా శామీకి చాలా ఇంట్రెస్ట్, బట్ ఆ రోజు తనకు ప్యాన్ కేక్స్ కావాలన్నది. ఆ రోజు వాళ్ళకి స్నో హాలిడే ఇచ్చారు, మరి ఇంట్లోనే వాళ్ళకి ఫన్ కదా, బయటికి కూడా వెళ్ళలేరు కదా. యాక్చువల్లీ 1 week హాలిడేస్ ఇచ్చారు స్కూల్కి మా శామీకి. సో ఆ రోజు ఫస్ట్ డే హాలిడే అండ్ షీ ఆస్క్డ్ మీ టు మేక్ ప్యాన్ కేక్ అండ్ వీ మేడ్ ఇట్ అనమాట. సో ఇక్కడ అవకాడోస్ ఏమో నేను కట్ చేసేసి అందులో సాల్ట్, పెప్పర్ అండ్ బేగల్ సీజనింగ్ అమ్ముతారు షాప్స్లోని. అది ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది మీకు అవకాడోస్కి. అది లేదు అనుకుంటే జస్ట్ సాల్ట్ పెప్పర్ వేసుకొని సింపుల్గా అయిపోతుంది, ఏం పర్వాలేదు. కావాలంటే ఇందులో మీరు ఆనియన్స్, టొమాటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఈరోజు వెరీ వెరీ సింపుల్ రెసిపీ అనమాట. సాల్ట్ అండ్ పెప్పర్ అండ్ బేగల్ సీజనింగ్ కొంచెం బాగా మంచిగా మిక్స్ చేసుకోండి. సో అవకాడో శాండ్విచ్ మీరు నన్ను అడిగితే అవకాడోస్ రోజుకి ఎలా రోజు తింటారా అంటే, నేను ఎవ్రీడే అవకాడో తింటాను, ఖచ్చితంగా తింటాను అనమాట. ఎందుకంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా మంచిది హెల్త్కి, ఓవరాల్ హెల్త్కి అనమాట. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటే ఖచ్చితంగా తినాల్సిందే, అంటే సూపర్ హెల్తీ. సో అందుకనే ఖచ్చితంగా రోజు తింటాను అనమాట. అంటే ఒక్కొక్కసారి అవకాడోస్ పాడైపోతే ఆ రోజు అలాంటప్పుడు అవ్వదు కానీ, బట్ మ్యాక్సిమం విల్ ట్రై టు ఈట్ ఎవ్రీడే. సో ఇక్కడైతే నేను సోడో బ్రెడ్ తీసుకున్నాను. సోడో బ్రెడ్ ఈజ్ వెరీ హెల్దీ కదా, మనకి బేకరీ స్టోర్స్లోని ఈవెన్ జాయింట్, వాల్మార్ట్ అన్ని దగ్గరలో అమ్మేస్తున్నారు ఇప్పుడు, అక్కడే తీసుకోవచ్చు. సో దాని మీద నేను సింపుల్గా లెట్యూస్ యాడ్ చేశాను. లెట్యూస్ ఈజ్ వెరీ హెల్దీ, డైటింగ్ చేసినట్టయినా హెల్దీ లైఫ్ స్టైల్ కావాలన్నా కూడాను లెట్యూస్ అనేది ఇంక్లూడ్ చేయండి. సో దాని మీద నేను అవకాడోస్ యాడ్ చేశాను అనమాట. ఇందాక మనం మిక్స్ చేసాం కదా, అవకాడోస్ యాడ్ చేశాను. సింపుల్గా దాని మీద పెట్టడమే అనమాట. అండ్ మరి దీని మీద ఫ్లేవర్ ఎలా వస్తుంది అంటే, సమ్ హాట్ సాస్ అయినా వేసుకోవచ్చు, శ్రీరాచా అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ శ్రీరాచా వేసుకున్నాను అనమాట. నాకు శ్రీరాచా ఇష్టం, కొంచెం స్పైస్ వస్తుంది దానికి సోడో బ్రెడ్కి. అండ్ సోడో బ్రెడ్ నేను అలా పెట్టలేదు, నేను టోస్ట్ చేశాను. ప్యాన్లో చేయాలనుకుంటే బటర్ కానీ లేకపోతే ఏదైనా ఆయిల్ కానీ యాడ్ చేయాలి. సో ఆయిల్ ఫ్రీ అని చెప్పాను కదా, అందుకే నేను టోస్టర్లో పెట్టేశాను. టోస్టర్లో పెట్టడం వల్ల ఏంటంటే మనకి క్రిస్పీగా వస్తుంది బ్రెడ్ వితౌట్ ఆయిల్. సో ఈరోజు ఇదేనా బ్రేక్ఫాస్ట్, అవకాడో శాండ్విచ్ విత్ లెట్యూస్ విత్ శ్రీరాచా అండ్ బాయిల్డ్ ఎగ్. సో ఈ విధంగా తిన్నామన్నమాట ఆ రోజు మేము. సూపర్ హెల్దీ అండ్ న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ అనమాట. అండ్ నా మోస్ట్ ఫేవరెట్, వీక్కి ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ అంటే ఇది
కనీసం 2-3 టైమ్స్ నేను తింటాను. వెరీ సూపర్ ఈజీ కాబట్టి. సో, ఇదే తింటూ ఉంటాననమాట. నాకు చాలా ఇష్టం అండ్ చాలా క్రియేటివ్ దీనికి కూడాను. చాలా విధాలుగా చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ టైం మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ శాండ్విచ్, అవకాడో శాండ్విచ్ చూపిస్తాను. బట్ ఈరోజైతే ఇదే. సో, ఇది నెక్స్ట్ ఏంటంటే గ్రీన్ టీ. ఐదర్ జ్యూస్, స్మూతీ ఆర్ గ్రీన్ టీ నేను తాగుతాననమాట. ఈ 3 ఖచ్చితంగా ఏదో ఒకటి ఆ రోజు. బట్ ఆ రోజైతే బయటంతా స్నో పడుతుంది గదా అని చెప్పేసి గ్రీన్ టీ తాగాననమాట. దగ్గు జలుబులు రాకుండా కొంచెం వామ్‌గా ఉండాలి కాబట్టి గ్రీన్ టీ తాగాను. గ్రీన్ టీ ఈజ్ సూపర్ హెల్తీ. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ హెల్త్‌కి కూడా చాలా చాలా మంచిది. సో, నెక్స్ట్ డే బ్రేక్‌ఫాస్ట్ ఏమో ఇది ముందు రోజు నైట్ నేను సోక్ చేస్తున్నాను. ఇది చియా సీడ్స్. ఒక గ్లాస్ జార్ తీసుకోండి, బాటిల్ ఆర్ సంథింగ్. అందులో చియా సీడ్స్‌ని మీరు సోక్ చేయండి. చియా సీడ్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. విటమిన్ ఏ, చాలా చాలా విటమిన్స్ ఉంటాయి అన్నమాట ఇందులోని. సో, వీక్‌కి ఒకసారైనా ఆర్ ట్వైస్ అయినా తింటే మంచిది అండ్ సూపర్ ఈజీ బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవచ్చు ఇందులోని. సో, నెక్స్ట్ డే నేను స్మూతీ చేస్తున్నాను. ఆ స్మూతీ కోసం నేను ఇక్కడ చియా సీడ్స్‌ని సోక్ చేస్తున్నాను అనమాట. సోక్ చేయకుండా చియా సీడ్స్ తినకూడదు, అంత మంచిది కాదంటారు. సో, అందుకే నేను ఎప్పుడు కూడా ఏదో విధంగా నెక్స్ట్ డే ఏదైనా చియా సీడ్స్ యూజ్ చేయాలి అంటే ఇలా సోక్ చేస్తూ ఉంటాను. సో, మిల్క్‌లో వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇలాగా మిక్స్ చేసేసుకోండి. లిడ్ పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేయండి. బయట ఉంచొద్దు, ఫ్రిడ్జ్‌లో పెట్టేయండి. ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే మంచిగా సోక్ అవుతుంది. సో, నెక్స్ట్ సగ్గుబియ్యం అంటారు కదా, సాగోని నేను సోక్ చేస్తున్నాను. అంటే దిస్ ఈజ్ క్లోజ్ టు బోబా లాగా అనిపిస్తుంది నాకు. బోబా రోజు తాగకూడదు కదా బయట. ఎప్పుడూ మంత్‌కి ఒకసారో లేకపోతే రేర్‌గా తాగుతూ ఉండాలి. అంత అంటే చూయిగా బాగుంటుంది కానీ బట్ రోజు ఎవ్రీడే ఇట్స్ నాట్ హెల్తీ. సో, అందుకని చెప్పేసి ఎప్పుడైనా బోబా తినాలని అనిపిస్తే ఇలా సగ్గుబియ్యం అనమాట. మీరు కూడా ట్రై చేయండి. సో, దీంతోటి ఒక క్రియేటివ్ డిష్ అది చేస్తున్నాను, చూపిస్తాను. వెరీ సూపర్ ఈజీ. సో, సగ్గుబియ్యాన్ని ఇలాగ నానబెట్టేసుకోండి. సగ్గుబియ్యం ఫ్రిడ్జ్‌లో పెట్టక్కర్లేదు, బయట వాటర్ నానబెట్టేసి పెట్టేయండి. సో, నెక్స్ట్ డే నేను స్మూతీ చేయడానికి చియా సీడ్స్ తోటి స్మూతీ అనమాట. సో, స్ట్రాబెర్రీస్ అండ్ నెక్స్ట్ ఏమో ఫ్రెష్‌గాను బ్లూబెర్రీస్ మేము తెచ్చుకున్నాము. స్టార్మ్‌కి ముందు వెళ్ళి తెచ్చుకున్నాం. పెద్ద పెద్ద బ్లూబెర్రీస్ దొరుకుతున్నాయి. ఈ బ్లూబెర్రీస్ అయితే నేను జాయింట్‌లో తీసుకున్నాను, హోల్ ఫుడ్స్‌లో తీసుకున్నాను గుర్తులేదు. ఐ థింక్ హోల్ ఫుడ్సే. పెద్ద పెద్ద బ్లూబెర్రీస్ దొరికాయి ఆ రోజు, చాలా బాగున్నాయి. అండ్ ఫేజ్ గ్రీక్ యోగర్ట్ ఉంటుంది కదా, ఆ గ్రీక్ యోగర్ట్ వేసాను అనమాట. జస్ట్ 1 టీ స్పూన్ అంతే, ఎక్కువ యాడ్ చేయక్కర్లేదు. ఎందుకంటే చియా సీడ్స్‌తో మిల్క్ ఉంది కదా, నానబెట్టేసాం కదా, అది ఇందులో యాడ్ చేస్తాను అనమాట. ఇది కంప్లీట్ న్యూట్రిషియస్ స్మూతీ, ఫుల్ ఫిల్లింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నేను మిల్క్ కొంచెం సగ్గుబియ్యం తోటి కుక్ అవుతుంది అండ్ ఇక్కడ ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి. నేను రోజు ఎగ్ తింటానని చెప్పాను కదా, నాకు చాలా చాలా ఇంపార్టెంట్. నేను అలవాటు చేసుకున్నాను బికాజ్ ఇట్స్ చాలా మంచిది, హెల్త్‌కి మంచిది. మీరు అలవాటు చేసుకోండి, చాలా బాగుంటుంది. ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ చియా సీడ్స్ మిల్క్ నేను సోక్ చేశాను కదా, అది ఈ బ్లెండర్లో వేసేసి మనం గ్రైండ్ చేసేసుకోవడమే అనమాట. సూపర్ ఈజీ. ఇందులో కావాలంటే మీరు హనీ కూడా ఇప్పుడు నేను యాడ్ చేసేస్తాను ఇందులోని, అదే కదా స్వీట్నర్ దీనికి. సో, గ్రైండ్ చేసేసుకోవడమే. వెరీ సింపుల్ అండ్ వెరీ వెరీ న్యూట్రిషియస్ అండ్ పిల్లలకి కూడా చాలా నచ్చేస్తుంది. స్మూతీ అంటే ఎవరికి నచ్చదో అందరికీ నచ్చుతుంది కదా. అండ్ మనం చాలా చాలా ఇంగ్రీడియంట్స్ తోటి స్మూతీ మనం చేసుకోవచ్చు చక్కగాను. సో, నేనైతే ఈ విధంగా చేస్తాను బెర్రీస్ తోటి. బెర్రీ విత్ చియా సీడ్స్ స్మూతీ అంటాను నేనైతే. చాలా చాలా బాగుంటుంది. సో, ఇది మనం మంచిగా గ్రైండ్ చేసేసుకోవడమే. సో, మంచిగా గ్రైండ్ అయిపోయింది చూసారంటే. సో, మేము ఇంకా ఎక్స్ట్రా బెర్రీ టేస్ట్ రావాలనుకొని మోర్ స్ట్రాబెర్రీస్ యాడ్ చేస్తున్నాం అనమాట. మా ఇంట్లోని మాకు స్ట్రాబెర్రీస్ చాలా ఇష్టం. సో, అందుకే మోర్ స్ట్రాబెర్రీస్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ బెర్రీస్ ఇప్పుడు సీజన్ అనుకుంటాను, బట్ చాలా ఫ్రెష్‌గా దొరుకుతున్నాయి. సో, ఇలాంటప్పుడు మనం గ్రాబ్ చేసుకొని ఫ్రీజ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది యాక్చువల్‌గాను. సో, అంతే, వెరీ సింపుల్. సో, గ్రైండింగ్ అది చేసేస్తున్నాను ఇక్కడ.
సో స్మూతీ అయిపోయింది. వెరీ సింపుల్. ట్రై చేసి చెప్పండి నాకు ఎలాగున్నదో. చాలా చాలా బావుంటది. వెరీ టేస్టీ. లైట్‌గా స్వీట్‌నెస్ వస్తది. చాలా చాలా బావుంటది. సో ఇలాగ గ్లాసుల్లోని వేసేసుకొని చియా సీడ్స్ అసలుకి మీరు కనిపించదు. ఎందుకంటే గ్రైండ్ చేసేసాం కాబట్టి. ఒకవేళ పిల్లలకి చియా సీడ్స్ ఇష్టం లేని వాళ్ళు ఉంటారు గదా! నార్మల్‌గా ఏస్తే వాళ్ళకి చియా సీడ్స్ పుడింగ్ అది నచ్చదు గదా! సో ఇలా గ్రైండ్ చేసి ఇచ్చేసారనుకోండి వాళ్ళకి ఫుల్ విటమిన్స్, క్యాలరీస్ అన్నీ వస్తాయి అండ్ వెరీ హెల్తీ. అండ్ ఇంకోటి అబ్జర్వ్ చేశారో లేదో ఇది కూడా ఆయిల్ ఫ్రీ బ్రేక్‌ఫాస్టే కదా! సూపర్ హెల్తీ కదా! సో ఖచ్చితంగా మీరు చేసుకొని తినండి. గిల్ట్ ఫ్రీ అసలకి సూపర్ హెల్తీ. సో తర్వాత ఇక్కడ నేను సగ్గుబియ్యం చేశాను కదా! ఆ సగ్గుబియ్యాన్ని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను అనమాట. అండ్ మిల్క్ సగ్గుబియ్యం చేసేటప్పుడు అందులో కొంచెం నేను షుగర్ కూడా యాడ్ చేశాను. వెరీ లిటిల్ షుగర్ యాడ్ చేశాను. అప్పుడు టేస్ట్ చాలా బావుంటది. సో ఇలా స్మూతీ చేసి దాని మీద ఈ సగ్గుబియ్యాన్ని యాడ్ చేశాననమాట. సో ఇట్ వాస్ సో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ అండ్ సూపర్ యమ్మీగా ఉంది. నాకు చాలా చాలా నచ్చిందనమాట. మా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చింది. చాలా బావుంది. అంటే స్మూతీ విత్ సగ్గుబియ్యం వస్తుంది. తింటూ ఉంటే చూయీగా చాలా చాలా బాగున్నాయి అనమాట. సగ్గుబియ్యం డిఫరెంట్ డిఫరెంట్ సైజుల్లో దొరుకుతుంది. కొంచెం పెద్ద సగ్గుబియ్యం తీసుకున్నారనుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను ట్రై చేసేస్తున్నాను. ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉన్నదో. సూపర్ హెల్తీ అండ్ వెరీ వెరీ న్యూట్రిషియస్. అండ్ దాని మీద కొంచెం నేను హనీ అండ్ బ్లూబెర్రీస్ కూడా యాడ్ చేస్తాను అనమాట. చాలా చాలా బాగుంటుంది అలా యాడ్ చేస్తే. ఒకసారి మీరు ట్రై చేయండి. సో అంతే అయిపోయింది. స్మూతీ విత్ సాగో అనమాట. సో ఇదే మా బ్రేక్‌ఫాస్ట్. ఇదే కాదు దాంతో పాటు నేను బాయిల్డ్ ఎగ్ కూడా తింటాను. చూపిస్తాను మీకు నేను. బట్ ఫస్ట్ నేను ట్రై చేసేస్తున్నాను ఎలాగుంది ఏంటి అనుకోని. సో ఇక్కడ నేను ట్రై చేస్తున్నాను అనమాట. సూపర్ హెల్తీ అండ్ ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ సేమ్ సాల్ట్ అండ్ పెప్పర్‌తో ట్రై చేశాను. కావాలంటే మీరు కొంచెం శ్రీరాచా కూడా యాడ్ చేసుకోండి. బట్ ఇదే అనమాట మా ఫేవరెట్ కాంబో. సో మీరు కూడా ట్రై చేసి ఎలాగుందో నాకు చెప్పండి. సో నెక్స్ట్ బ్రేక్‌ఫాస్ట్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ మా శామీస్ ఫేవరెట్. మా ఇంట్లో అందరికీ కూడా చాలా ఇంట్రెస్ట్. ఇది ఎగ్ శాండ్విచ్ అనమాట. సో ఇక్కడ నేను 3 ఎగ్స్ క్రాక్ చేశాను. అందులోని సాల్ట్, పెప్పరు యాడ్ చేయండి. ఇది వెరీ వెరీ ఎడిక్టివ్. చాలా యమ్మీగా ఉంటుంది. వీక్‌కి అట్లీస్ట్ 2-3 టైమ్స్ అనేది చేసుకొని తినాలనిపిస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది అండ్ యమ్మీ అండ్ సూపర్ హెల్తీ. డెలిషియస్ చాలా చాలా బాగుంటుంది. సో జస్ట్ సాల్ట్, పెప్పర్ యాడ్ చేసేసి మంచిగా విస్క్ చేసేసుకోండి. లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని సో 3 ఎగ్స్ కదా! సో 3 శాండ్విచెస్ వస్తాయి అనమాట. సో కొంచెం ప్యాన్లోని ఇలాగ ఎగ్ని స్ప్రెడ్ చేసుకోండి. కొంచెం కొంచెం వేసుకొని. సో ఒకేసారి డంప్ చేస్తే ఆమ్లెట్ లాగే అయిపోతుంది కదా! అలా చేసుకోకూడదు. సో ఇలా చేయాలన్నమాట. ఇలాగ లైట్గా పల్చగా రావాలి. సో దాని మీద నేను హోల్ గ్రెయిన్ బ్రెడ్ ఉంటుంది కదా! అది పెట్టాను. సో అంతా కొంచెం దానికి అంటుకోగానే వెంటనే బ్రెడ్ని లిఫ్ట్ చేసేసి ఆపోజిట్గా పెట్టాలన్నమాట. సో ఎక్కువ రాకూడదు. వెరీ లైట్ లేయర్ కింద ఎగ్ వస్తుంది. ఓకే, ఒక సైడ్ ఎక్కువ ఎగ్ వస్తుంది, ఒక సైడ్ తక్కువ ఎగ్ వస్తుంది. అది ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ సూపర్ హెల్తీగా ఉంటుంది. సో ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు రోస్ట్ అయిపోయింది. ఎగ్ ఆమ్లెట్ లాగా ఫామ్ అయింది కదా! ఇప్పుడు బ్రెడ్ అంతటికీ కూడా మనకి ఆ ఎగ్ టేస్ట్ అనేది వస్తుంది. చాలా చాలా బాగుంటుంది. సో రివర్స్ చేసేయండి ఇలాగా. చేసిన తర్వాత ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇక్కడ మనం టాపింగ్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. టాపింగ్స్ యాడ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ మనం ఎంతో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్స్ చేయొచ్చు అనమాట. సో మా ఫేవరెట్ కాంబినేషన్ మీకు నేను చూపిస్తున్నాను. శ్రీరాచా ఆర్ హాట్ సాస్, మీ ఇష్టం ఏ సాస్ అయినా మీ ఇంట్లో మీ ఇష్టమైన సాస్ని యాడ్ చేసుకోండి. సో ఇక్కడ నేను 2 టైప్స్ ఆఫ్ చీజెస్ యాడ్ చేశాను అండ్ వెరీ లిటిల్, అందుకే హెల్దీ అన్నాను. కొంచెం మోజరెల్లా అండ్ చెడర్ చీజ్. పిల్లలకైతే కొంచెం ఎక్కువ యాడ్ చేయండి చీజ్, వాళ్ళకి ఇష్టం కాబట్టి. సో ఇందులో నేను ఆనియన్స్ ఇలా రింగ్స్ కింద కట్ చేసి యాడ్ చేశాను అండ్ లెట్యూస్, బికాస్ క్రంచీనెస్ వస్తుంది మనకి శాండ్విచ్ తినేటప్పుడు చాలా చాలా బాగుంటుంది. అండ్ మన హెల్దీ అవకాడో, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లోయింగ్ స్కిన్ కావాలన్నా, ఓవరాల్ హెల్త్కే మీకు బాగుండాలన్నా, హార్ట్ హెల్త్ కానీ దేనికైనా బాగుండాలన్నా అవకాడో ఈజ్ కంపల్సరీ. ఈట్ ఎవ్రీ డే, ఇట్స్ సూపర్ హెల్దీ. సో దాని మీద కొంచెం శ్రీరాచా కూడా యాడ్ చేసి ఇలాగ మనం రివర్స్ చేసేయడం అనమాట శాండ్విచ్ లాగా.
సూపర్ హెల్తీ అండ్ బర్స్టింగ్ ఆఫ్ ఫ్లేవర్స్ అనమాట. సో డెలిషియస్ అండ్ యమ్మీ. ఒకసారి మీరు ట్రై చేసి నాకు చెప్పండి. వావ్ అంటారనమాట. చాలా చాలా బాగుంటుంది. మా మా ఫ్యామిలీలో వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ ఇది. సో ఇది నేను చాలా క్రియేటివ్గా చేస్తూ ఉంటాను. ఇది ఎక్కువ ఫేవరెట్ది నేను చూపిస్తున్నాను. సో ఇది ఇలా కట్ చేసేసిన తర్వాత సో మజ్జిగ చూస్తే మీకు అన్నీ కనిపిస్తాయి. ఎగ్, అవకాడో, లెట్యూస్, ఆనియన్స్, లోపల ఏమేమి పెట్టామో మనకు అన్నీ కనిపిస్తుంది. అండ్ విత్ సాస్ చాలా బాగుంటుంది ఇది. వావ్, సో గుడ్, చాలా యమ్మీగా ఉంది, వెరీ న్యూట్రిషియస్. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగున్నది, సూపర్ హెల్దీ. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇది అండ్ సమ్ ఫ్రూట్, బనానా అండ్ బ్లూబెర్రీస్, ఓకే. అండ్ ఆరెంజ్ జ్యూస్ నేను షార్ట్లో పెడతాను, చూసేయండి. ఇది అనమాట మా బ్రేక్ఫాస్ట్. సో నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్కి అనమాట. ఇది ఫైనల్ డే రెసిపీ. ఇది మా ఫేవరెట్. యాక్చువల్గా ఇంట్లో నాకు ఇది ఎక్కువ ఇంట్రెస్ట్. ఓటమీల్ తోటి పోరీజీ అనమాట. సూపర్ హెల్దీ. మెయిన్ వింటర్లో అయితే ఖచ్చితంగా ఇది సూపర్గా యూజ్ అవుతుంది. చాలా చాలా బాగుంటుంది. ఫిల్లింగ్, హార్ట్ హెల్దీ అండ్ సూపర్ న్యూట్రిషియస్. చాలా చాలా బాగుంటుంది. డైట్ చేసినట్లయితే ఇది మీకు నెంబర్ 1 ఫుడ్ అవ్వాలి. రోజు తిన్నా కూడా చాలా మంచిది. సో వాటర్ని బాయిల్ చేసేసి కొంచెం సిన్నమన్ స్టిక్ యాడ్ చేశాను, ఎందుకంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అందులో ఓట్స్ వేసేసి లిడ్ పెట్టేయండి. దగ్గరికి ఇలా ఉడుకుతున్నప్పుడు హోల్ మిల్క్ యాడ్ చేశాను. ఒకవేళ డైట్ చేసేటట్లయితే కొంచెమే మిల్క్ యాడ్ చేయండి క్రీమీనెస్ కోసం. డైట్ టైం చేయట్లేదంటే కొంచెం బాగానే మిల్క్ అది యాడ్ చేసుకోండి, మీ ఇష్టం. సో ఇప్పుడు నేను హోల్ మిల్కే యాడ్ చేస్తాను. సో యాడ్ చేసిన తర్వాత అందులోని సిన్నమన్ పౌడర్. సో ఓట్స్ విత్ సిన్నమన్ అనేది మంచి కాంబో అనమాట, మంచి టేస్ట్ వస్తుంది. అండ్ సిన్నమన్లో కూడా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా. ఇక్కడ మాకు సిన్నమన్ పౌడర్ అమ్ముతారు, ఇప్పుడు అన్ని దగ్గరలో అమ్మేస్తున్నారు కదా. అండ్ కొంచెం లైట్గా స్వీట్ ఫ్లేవర్ వస్తుంది ఓట్ మిల్క్కి. సో అందుకే నేను ఇక్కడ యాడ్ చేశాను. సో జస్ట్ లిడ్ పెట్టేయడమే, దగ్గరికి అయిపోతే మీకు నేను చూపిస్తాను. సో మరి అది ఓట్నే తింటే బ్లాండ్గా ఉంటుంది కాబట్టి స్ట్రాబెర్రీ సాస్ చేస్తున్నాను అనమాట ఇక్కడ నేను. సో ఇది ఏంటంటే ఇప్పుడు మనం బయట జామ్ అది యూస్ చేయకుండా హెల్దీగా సాస్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చేసుకోండి, బాగుంటుంది. సో మనం ఓట్మిల్ పోరీజీ చేసాం కదా ఫ్రెండ్స్, స్టవ్ టాప్ మీద. నేను అలాగే సింపుల్గా చేస్తాను, వెరీ హెల్దీ. అలాగే మీరు కూడా చేసుకోండి. సో ఇక్కడ నేను స్ట్రాబెర్రీది చిన్న సాస్ చేస్తాను అనమాట, కంపోట్ లాగా. సో కొంచెం స్ట్రాబెర్రీస్ ఇందులో వేసాను. ఇప్పుడు ఇందులో కొంచెం లైమ్ జ్యూస్ వేసేసి నేను ఏం చేస్తానో చూపిస్తాను, ఓకే. కొంచెం హీట్ అయిన తర్వాత చూపిస్తాను మీకు. సో ఇక్కడ జస్ట్ స్ట్రాబెర్రీస్ ఉంటాయి కదా, స్ట్రాబెర్రీస్లోని లైమ్ నేను స్క్వీజ్ చేస్తున్నాను అనమాట. సో ఒకవేళ పిల్లలకి ఇవ్వాలనుకుంటే కొంచెం షుగర్ యాడ్ చేయండి, అది స్ట్రాబెర్రీ జామ్ అయిపోతుంది, సింపుల్ స్ట్రాబెర్రీ జామ్ అనేది. సో ఇది దగ్గరికి అయిపోయిన తర్వాత అందులో కొంచెం షుగర్ యాడ్ చేస్తే అవుతుంది. బట్ ఇక్కడ నేను షుగర్ యాడ్ చేయలేదు, ఓన్లీ లైమ్ జ్యూస్ అండ్ స్ట్రాబెర్రీస్. అండ్ అక్కడ మన ఓటమిల్ బాయిల్ అవుతుంది అనమాట. ఇది జ్యూసెస్ అన్నీ కూడాను మంచిగా ఇలాగ దగ్గరికి అయిపోయి ఇలాగ యూజ్ అవుతుంది కదా, అలాంటప్పుడు తీసేసి పక్కన పెట్టేసుకోండి, లేకపోతే మాడిపోతుంది. ఎక్కువ టైం పట్టదు మనకి అది చేసుకోవడానికి, సూపర్ ఈజీ. సో ఇక్కడ ఓట్స్ అయిపోయింది. సో నేను బౌల్స్లోకి తీసేస్తున్నాను అనమాట. సో ఇది మీకు ఇంకా థిక్గా కావాలనుకుంటే ఇంకొక 10 నిమిషాలు బాయిల్ చేయండి, ఇప్పుడు థిక్గా అవుతుంది. మిల్క్ అనేది కనిపించకుండా ఉండాలంటే అలా కూడా నేను ఒక్కొక్కసారి చేస్తూ ఉంటాను. సో ఇక్కడ స్ట్రాబెర్రీస్ ఇందాకలా చేసుకున్నాం కదా, కంపోట్లా చేసుకున్నాం కదా సాస్. సో అది వేసాను అందులోని, ఓట్స్లోని. అండ్ దాని మీద సిన్నమన్ పౌడర్, సూపర్ హెల్దీ సిన్నమన్ పౌడర్ అండ్ హనీ యాడ్ చేశాను. మా ఇంట్లో 2 రకాల హనీస్ ఉంటాయి, 2 ఆర్గానికే, ఒకటి లిక్విడ్ ఒకటి థిక్ది అనమాట. సో ఇందులో ఒక్కొక్కసారి నేను థిక్ది యాడ్ చేస్తూ ఉంటాను, బట్ ఈసారి నేను ఈ హనీ యాడ్ చేశాను. ఇంకా నేను బ్లూబెర్రీస్ అండ్ ఎనీథింగ్ ప్రోటీన్ అనమాట, ఏదైనా ప్రోటీన్ యాడ్ చేయొచ్చు. ప్రోటీన్ అంటే ఏదైనా ఆల్మండ్ బటర్ ఆర్ క్యాష్యూ బటర్ ఆర్ పీనట్ బటర్. మా ఇంట్లో పీనట్ బటర్ నేను ఎక్కువ తింటాను, సో అందుకని పీనట్ బటర్ యాడ్ చేశాను. సో మా శామీకి మా హస్బెండ్కి వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు, సో అందుకని వాళ్ళకి వద్దంట. సో నేనైతే యాడ్ చేసుకున్నాను, నాకైతే చాలా చాలా ఇష్టం అండ్ సూపర్ హెల్దీ. సో ఖచ్చితంగా మీరు ఇది ట్రై చేసి నాకు చెప్పండి. ఇది నా హెల్దీ వెర్షన్ ఆఫ్ ఓట్మిల్, ఇలా నేను చేసుకుంటాను. షుగర్స్ యాడ్ చేయలేదు, చూసారంటే. ఒకవేళ పిల్లలకి చేసేటప్పుడు బ్రౌన్ షుగర్ యాడ్ చేయండి. మా శామీకి నేను బ్రౌన్ షుగర్ అది యాడ్ చేస్తాను, బట్ ఈరోజు యాడ్ చేయలేదు.
షుగర్ అనేది నాకు పీనట్ బటర్ నుంచి వస్తుంది. సో వాళ్ళిద్దరికి, మా హస్బెండ్కి మా శామీకిను వాళ్ళకి పీనట్ బటర్ ఇష్టం ఉండదు. నాకు పీనట్ బటర్ చాలా ఇష్టం, ప్రోటీన్ కాబట్టి. సో నేను ఇలాగే తింటాను. సో ఏమి షుగర్ ఉండదు. మీకు షుగర్గా కొంచెం స్వీట్గా కావాలంటే బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే తినేటప్పుడు షుగర్ రాదు. నాకైతే రాదు షుగర్ రాకపోయినా పర్లేదు, నాకు ఇష్టం ఇలాగా పీనట్ బటర్ షుగర్ వస్తుంది కాబట్టి. సో నేను ఈ విధంగా చేస్తాను ఫ్రెండ్స్. మీకు నచ్చిందా లేదో కామెంట్ చేయండి.